ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వీడియోలో శ్రీ గురు చరిత్రలోని 21వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళుతున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అంటాడు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వల్ల శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వసులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారాన్ని పెంచుకుంటారు. వారు సత్వగుణం వలన దేవత్వాన్ని, రజోగుణం వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషానికి గాని, మరణం వలన దుఃఖాన్ని గాని పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరము, రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భార్యలో ఎవరికి ఎరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు అంటాడు. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే కాని అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషముందని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీ గురుడు నాకు అభయమిచ్చి వరాన్నిచ్చాడు. ఇప్పుడు మరి నన్నెందుకు ఇలా ఉపేక్షిస్తున్నాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తక్కించుకుంటారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టాన్ని తొలగించుకుంటారు. అలానే శ్రీగురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్మడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడే ఈ శవానికి తీసుకెళ్లి అడుగు అని ఉపాయం చెప్తాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపున కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధవసించిన ఉదంబర వృక్షం వద్దకెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచటి పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు. అంతేకాదు, ఈ స్థలంలో ఊరికెంతో దూరం, ఏకాంతం, భయంకరమైన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెడతారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తలను కొట్టుకుంటూనే ఉంది. ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక, ఇక చీకటి పడుతున్నది, ఇక్కడ దొంగల భయం ఉంది, మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారాన్ని చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనసు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకి వెళ్ళిపోతారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుడి సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సొలసిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకుపడుతుంది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీ గురుడు దర్శనమిస్తారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఉదంబర వృక్షం కిందికి వచ్చి ఆమెతో, అమ్మా, నాపై నిష్ఠూరాలాడుతావెందుకు? నీ బిడ్డకి ఏమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేశాను
అని ఆ శవానికి విభూది పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకు ఏం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి ప్రాణవాయువుని మరలా తిరిగి తెచ్చాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి తుళ్ళిపడి నిద్ర లేచింది. కానీ ఇది నా పుత్ర వ్యామోహమే వలన వచ్చిన కలే కానీ చనిపోయిన వాడింక బతుకుతాడా? నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీ గురుడేమి చేస్తాడు అనుకుంటుంది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉంది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవహించిందేమో అని భయమేసి దూరంగా వెళ్తుంది. కానీ పిల్లవాడు లేచి కూర్చొని, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొస్తాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వస్తుంది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారాన్ని చేసి శ్రీ గురునిలా స్తుతిస్తారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన నీకు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికే ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరి తరము కాదు. తల్లివలే మీరు మా తప్పుల్ని క్షమించి కృపచూప మమ్మల్ని శరణు వేడుతున్నాము. తర్వాత వారి పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానాన్ని చేసి ఆ నీటితో గురు పాదుకలను కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షానికి పాదుకలకు అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమవుతుంది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణుడు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురిని మహిమని కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవ్వరి తరము కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతున్నాయి, సందేహం లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుక్రవార పారాయణం సమాప్తం. స్వస్తి.